అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఆంధ్రప్రదేశ్లో అంగరంగ వైభవంగా జరిగినటువంటి రాజధాని అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ కార్యక్రమం అద్భుతమైనటువంటి రెస్పాన్స్ని తెచ్చుకుంది. ఒక రకంగా చెప్పాలంటే అది సూపర్ సక్సెస్ అయ్యింది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి తన స్వహస్తాలతో ప్రారంభించడం జరిగింది. ఇక ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు అమరావతి యొక్క విశిష్టతని తాను స్వయంగా చెప్పడం కూడా జరిగింది. ఆయన స్పీచ్ని పూర్తిగా గనక మనము ఒకసారి చూసుకుంటే అమరావతి అనేది ఒక ఆధునిక శక్తి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఎస్, నారా చంద్రబాబు నాయుడు గారు తొలి నుంచి కూడా ఏం చెప్తా ఉన్నారంటే టెక్నాలజీ బేస్డ్గా అమరావతి నగరం అనేది నిర్మాణం చెందుతుంది. ఇది దేశానికి ఒక కేస్ స్టడీగా అమరావతి నిర్మాణం అనేది ఇతర దేశాల వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా ఉంటుంది అని నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్తా ఉంటారు. ఇక ఆయన యొక్క విజన్ని నరేంద్ర మోదీ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. దేశానికే మార్గదర్శకంగా రూపొందుతుంది ఈ అమరావతి ప్రాజెక్ట్ అని ప్రధానమంత్రి గారు అనడం జరిగిందనమాట. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం తాను కూడా భాగం అవుతాను, తాను కూడా భుజాన్ని అందిస్తాను అని చెప్పేసి కూడా నరేంద్ర మోదీ గారు ప్రస్తావించడం జరిగింది. హామీ ఇవ్వడం కూడా జరిగింది రాష్ట్ర ప్రజలకు. రాష్ట్రం ఇప్పుడు సరైన మార్గంలో ప్రయాణిస్తూ ఉంది. వేగం మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇప్పుడు ఏదైతే ఈ గ్రోయింగ్ అనేది స్పీడప్ అందుకునిందో ఇది ఇంకా సరిపోదు, ఇంకా ఫాస్ట్గా స్పీడప్ అవ్వాలి అని చెప్పేసి ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడం జరిగింది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టి వేగంగా పూర్తి చేయాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడుకు మాత్రమే సాధ్యం అవుతుంది అని చెప్పేసి కూడా నరేంద్ర మోదీ గారు చంద్రబాబు గారి మీద తనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని చెప్పడం జరిగిందనమాట. రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభ సభలో నరేంద్ర మోదీ గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అమరావతిలో 74 కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మోదీ చేతుల మీదుగా జరగడం జరిగింది. 3 ఏళ్లలో అమరావతి నిర్మిస్తాం, 5 కోట్ల మంది నా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేలాగా అమరావతి నగరాన్ని రూపొందిస్తాం అని చెప్పేసి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అమరావతి దేశానికే తలమానికంగా తయారవుతుంది, రూపుదిద్దుకుంటుంది అని కూడా చెప్పడం జరిగిందనమాట. ఇక ఇదే సభలో నరేంద్ర మోదీ గారు యువతను ఉద్దేశించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడారంటే ఆంధ్రప్రదేశ్లోని యువత కలలు నిజం చేసే నగరంగా అమరావతి నిలవబోతా ఉంది. ఐటీ, కృత్రిమ మేధ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీ, విద్య, ఆరోగ్య రంగాల్లో దేశానికే మార్గదర్శకంగా నిలవబోతా ఉంది అమరావతి నగరం అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమి పాలన ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సరైన మార్గంలో పయనిస్తూ ఉంది. ఈ వేగాన్ని మరింత పెంచుకొని ఇలాగే కంటిన్యూ చేయాలి. 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పడం జరిగింది. అది పూర్తయ్యాక జిఎస్డిపి రాష్ట్ర చరిత్రను మార్చేలాగా పెరుగుతుంది అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. నా అనుభవంతో చెప్తా ఉన్నాను నేను. భవిష్యత్తు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలన్నా, పెద్ద ఎత్తున ప్రాజెక్టులను చేపట్టి నాణ్యంగా, వేగంగా వాటిని పూర్తి చేయాలన్నా అది కేవలం నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పేసి తనకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని నిన్నటి సభలో రైతుల సాక్షిగా, ఆంధ్రప్రదేశ్ ప్రజల సాక్షిగా నరేంద్ర మోదీ గారు ప్రస్తావించడం జరిగింది అనమాట. ఇక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాజధాని అమరావతి నిర్మాణాన్ని కేవలం 3 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తాం. 5 ఏళ్ల పాటు సాగిన విధ్వంసాన్ని దాటుకొని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమరావతి నగరాన్ని నాశనం చేయడం కోసం విధ్వంసానికి పాల్పడ్డాడో ఆ అడ్డంకులన్నిటినీ, ఆ బాలరిష్టాలన్నిటినీ దాటుకొని మళ్ళీ రాజధాని పనులకు శ్రీకారం చుట్టాం. ఇంతకంటే మంచి రోజు ఇంకొకటి ఉండదు. రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గటువంటి రోజు మే 2వ తారీఖు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అమరావతి ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ నగరంగా ఆవిర్భవిస్తుంది. ఇక గ్రోత్ విషయానికి వస్తే 360 డిగ్రీస్ గ్రోత్ ఇంజన్లా పనిచేస్తుంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ప్రజల యొక్క ఆత్మాభిమానం, ప్రజల యొక్క ఆశ, కోరిక రాజధాని అమరావతి, దాన్ని ఈ 3 సంవత్సరాల్లోనే
కంప్లీట్ చేసి జాతికి అంకితం చేస్తారు కూటమి ప్రభుత్వం అని సంపూర్ణంగా విశ్వసిస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ.